నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గిన్నిస్ లో నిలిచేలా రాజధాని శంకుస్థాపనోత్సవం అధికారులకు చంద్రబాబు సూచన గవర్నర్ కేసీఆర్లను స్వయంగా ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి వర్షాభావ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రెయిన్ గన్లతో పంటలు కాపాడాలని చంద్రబాబు ఆదేశం అధికారులు రాజధానికి రావాల్సిందేనని స్పష్టీకరణ 1 కోటి ఎకరాలు సాగులోకి తెచ్చేలా తెలంగాణ జల విధాన ముసాయిదా 6 అంశాలకు ప్రాధాన్యం అభిప్రాయాలు చెప్పాలని ఇంజనీర్లకు ప్రభుత్వం ఆదేశం తేమ పేరుతో చిత్తవుతున్న తెలంగాణ పత్తి రైతు శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేయని వ్యాపారులు అందని ద్రాక్షగా ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర నేడు వరంగల్లో హృదయ పనులు వారసత్వ నగర అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న వెంకయ్య నాయుడు పూర్వ వైభవం తెచ్చేందుకు అడుగులు ఎన్జేఏసీ విషయంలో పునఃసమీక్షకు కేంద్రం విముఖత కొలీజియం వ్యవస్థ మెరుగుదలకే సూచనలు చేసేందుకు కసరత్తు భాజపా కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం నేడు రాజ్కోట్లో భారత్ దక్షిణాఫ్రికా 3వ వన్డే పటేళ్ల నిరసన హెచ్చరికలతో పటిష్ట భద్రత మొబైల్ ఇంటర్నెట్పై తాత్కాలికంగా నిషేధం నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గిన్నిస్ బుక్లో నమోదయ్యేలా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది చారిత్రక ఘట్టమైన శంకుస్థాపనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాలని పవిత్ర మట్టి జలాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నమూనా శిల్పాన్ని చెక్కిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు 100 ఏళ్లు నిలిచిపోయేలా శంకుస్థాపన శిలాఫలకాన్ని సహజరాయిపై చెక్కించాలని ప్రాథమికంగా నిర్ణయించారు అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లను వేదిక నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు నిత్యం పనులను సమీక్షిస్తోంది శనివారం రాత్రి వరకు ఏర్పాట్లపై మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మన నీరు మన మట్టి కార్యక్రమం ద్వారా సేకరించిన పుణ్య జలాలు మట్టి ఆ ప్రదేశానికి చేరిన క్షణం నుంచి ఆ ప్రాంతం పరమ పవిత్రంగా మారిపోతుందని కాబట్టి మొత్తం శంకుస్థాపన కార్యక్రమం వేదోక్తంగా జరగాలని స్పష్టం చేశారు వేదిక వద్ద అమరావతి సంకల్ప జ్యోతిని ఉంచేందుకు ప్రధాని ప్రత్యేక భద్రతా విభాగం అధికారులు అంగీకారం తెలిపారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు ఎస్పీజీ సూచనల మేరకు ప్రధాని కోసం 4 హెలిప్యాడ్లు సిద్ధం చేశామని వివరించారు 16 మెట్రిక్ టన్నుల మట్టి నీరు సేకరిస్తున్నందున వాటి పవిత్రత చెడకుండా తగిన సంరక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి దేవాదాయ అధికారులకు సూచించారు దేశవ్యాప్తంగా నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు మట్టిని ప్రస్తుతానికి మంగళగిరి ఆలయంలో ఉంచుతున్నట్లు అధికారులు చెప్పారు మట్టి నీటిని యంత్ర సాయంతో కలపాలని నిర్ణయించారు రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ ఈ నెల 20 నుంచి 22 వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు పవిత్ర ప్రదేశాలు పుణ్యనదులు 16,000 గ్రామాలు మహనీయుల ఇళ్లు ప్రార్థనా మందిరాలు దివ్యక్షేత్రాల నుంచి నీరు మట్టిని సేకరిస్తున్న ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు ఇవాళ తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం తన మనవడు దేవంశ్ అన్నప్రాసన కార్యక్రమం నిర్వహిస్తారు తిరుపతి తిరుమల దేవస్థానం సేకరించిన మట్టి పవిత్ర జలాలను శ్రీవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఇతర ప్రముఖులను స్వయంగా ఆహ్వానించనున్నారు అమరావతి శంకుస్థాపనకు రావాలని దేశ విదేశీ ప్రముఖులు 2.5 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆహ్వానాలు పంపుతుంటే అవి అందుకున్న ప్రముఖుల నుంచి మంచి స్పందన లభిస్తోంది బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ శంకుస్థాపనకు వస్తున్నట్లు తెలిపారు బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా వెనిజులా బల్గేరియా ట్యునీషియా లిబియా జపాన్ బంగ్లాదేశ్ బెల్జియం టర్కీ సింగపూర్ దేశాలకు చెందిన ప్రముఖులు రాయబారులు ప్రతినిధులు హాజరు కానున్నట్లు వర్తమానం అందింది ప్రపంచ స్థాయి జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖుల నుంచి సర్కారుకు సమాచారం అందినట్లు తెలుస్తోంది గన్నవరం విమానాశ్రయం చేరుకునే విదేశీ ప్రముఖులకు అక్కడే ఆహ్వాన పత్రాలు అందజేసి సాదర స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే లక్ష్యంతో మన అమరావతి ప్రజా రాజధాని నినాదంతో క్యాపిటల్ రైడ్ సైకిల్ యాత్ర చేపడుతున్నామని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పయ్యావుల కేశవ్ తెలిపారు ఐటీ సంస్థల అధిపతులు నిపుణులు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ సాయిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యాత్ర రేపు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రారంభమై 22న ఉదయం రాజధాని శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకుంటుందని పయ్యావుల వెల్లడించారు
చంద్రబాబు నాయుడు గారు రేపు మోడీ గారి చేతుల మీదుగా చేయిస్తున్న శంకుస్థాపన అనేటువంటిది ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణంలో ఒక ఆరంభం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టిని, ప్రపంచంలో ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ని, అంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది. వారు వ్యాపారం చేయాలనుకున్నా, లేక నగర నిర్మాణాన్ని చూడాలనుకున్నా, ప్రజా సౌకర్యాల్ని చూడాలనుకున్నా, లేక పచ్చదనం చూడాలనుకున్నా అమరావతి వైపు చూసేలాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కోసం రానున్న ప్రధానిని కలిసి ప్రత్యేక హోదా కోరాలని వైకాపా భావిస్తోంది. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి ప్రధానితో సమావేశానికి అనుమతి ఇవ్వాలని ప్రధానికి ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రిక్వెస్ట్ చేయాలనుకుంటుంది ఏమిటంటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే దానిలో మీరు చొరవ తీసుకొని ప్రత్యేక ప్యాకేజీల కింద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తా ఉన్నారు. అవి కాక 9-10 షెడ్యూల్స్లో పెట్టిన వాటి కాక ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. దయచేసి అది కన్సిడర్ చేయండి అని అడగటానికి అపాయింట్మెంట్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చే విషయంలో విపక్ష నేత జగన్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా పండుగగా భావిస్తున్న శంకుస్థాపన కార్యక్రమానికి రాలేనంటూ జగన్ లేఖ రాయడం దురదృష్టకరమని మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని విమర్శించారు. ఒక ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి ఒక మంత్రుల కమిటీ వచ్చి ఆహ్వానించడానికి వస్తే మా ఇంటికి రావద్దు, మమ్మల్ని పిలవద్దు, మేము రావని చెప్పినటువంటి మూర్ఖుడిని నా జీవిత చరిత్రలో ఇప్పుడు చూడలేదు. ప్రతిపక్ష నాయకుడు నిజంగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన విద్యుత్గా వదిలేస్తున్నాం. రాజధాని ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అయితే ఆయనకు ఇష్టం లేకపోతే రావట్లేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఆయన ప్రభుత్వ అధినేతగా పిలిచాడు, ప్రతిపక్ష అధినేతగా రావాల్సిన బాధ్యత దానికి ఉంది. దానికి అసలు అపాయింట్మెంట్, మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని ఇంకా దానికి నేను ఆయన విద్యుత్కే వదిలేస్తున్నాను, ఆయన చేస్తాను ఎంతవరకు ఇదని. విజయవాడ కేంద్రంగా పాలన సాగించేందుకు అధికారులంతా సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పైరవీకారులకు ఆస్కారం లేకుండా ఈ ఫైలింగ్ విధానంపై దృష్టి సారించాలని ఆదేశించిన ఆయన వర్షాభావం, జలవనరులు, వ్యవసాయం సహా కీలక శాఖలపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ గేట్వే హోటల్లో మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి యంత్రాంగం తరలింపుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్న ఆయన అమలు చేయడమే మిగిలి ఉందన్నారు. స్థానికంగా ఉండి పనిచేస్తేనే ప్రజల్లో సానుకూల దృక్పథం ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉద్యోగులు వెంటనే తరలి రావాలని ఆదేశించారు. ఈ ఆఫీసు నిర్వహణ, దస్త్రాల స్కానింగ్ ప్రగతిపై సమీక్షించిన ఆయన పైరవీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే టోటల్ ఫైల్స్ డిస్ట్రిక్ట్లో కానీ, మండలంలో కానీ, హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా డిజిటలైజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గత 16 నెలల్లో ఒక దశకు చేరిందన్న ఆయన తర్వాత దశకు చేరుకోవాలంటే మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. పంటలు ఎండిపోవడం వల్ల వ్యవసాయంలో తగ్గనున్న వృద్ధిని అనుబంధ రంగాల వృద్ధి ద్వారా భర్తీ అయ్యేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గోదావరి జలాలు కూడా కృష్ణాకు వస్తూ ఉన్నాయి. అట్లాగే పులిచింతల నుంచి కూడా 2 టీఎంసీలు తీసుకున్నాం. కృష్ణా, గుంటూరులో ఉన్న పంటను కాపాడుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. 4 జిల్లాల్లో పశుగ్రాసం సమస్య, 4.5 మిలియన్ కిలోల అదనపు పొగాకు కొనుగోలు అంశం ఆయన ఆరా తీశారు. వర్షాభావ ప్రాంతాల్లో కందుల పంటను కాపాడాలని ఆదేశించారు. కంది కావచ్చు, వేరుశెనగ కావచ్చు, హార్టికల్చర్లో ఉన్నటువంటి తోటలు కావచ్చు, ఎక్కడ ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నా రెయిన్ గన్స్ తోటి, వాటర్ ట్యాంకర్ల ద్వారా కానీ, అక్కడ ఏదైనా బోర్వెల్స్ ఉంటే వాటికి కనెక్ట్ చేసి కానీ పంటలను కాపాడమని 13 జిల్లాల కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అచ్యుతాపురం, ఏర్పేడు, కృష్ణపట్నం నోడ్లలో భూముల కేటాయింపు గురించి కలెక్టర్లను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. కృష్ణా, గోదావరి నదుల నికర మిగులు జలాలను వినియోగించుకుని కొత్తగా 1 కోటి ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు జలవిధాన ముసాయిదాను సిద్ధం చేసింది. 6 అంశాలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ ముసాయిదాను పరిశీలించి అభిప్రాయాలు తెలపాలని చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లను నీటిపారుదల శాఖ కోరింది. నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకుని తుది విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనుంది. 10 జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 6 అంశాలకు ప్రాధాన్యమిస్తూ జలవిధాన ముసాయిదాను రూపొందించింది. నికర జలాలతో పాటు మిగులు నీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వడం, పట్టణాల్లో నీటి సంరక్షణకు నీటి గుంతలను తప్పనిసరి చేయడం, ప్రజలందరికీ రక్షిత తాగునీరు సరఫరా వంటి అంశాలకు ముసాయిదాలో పెద్దపీట వేసింది. తాగు, సాగునీరు, జల విద్యుత్తు, పర్యావరణం, వ్యవసాయ ఆధారిత వ్యవసాయేతర పరిశ్రమలు, జల రవాణాకు పెద్దపీట వేసింది. 69% గోదావరి పరివాహక ప్రాంతం, 68
38.5%, కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టుల్లో అన్యాయం జరిగిందని ముసాయిదా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 2 పంటలకు నీరందితే తెలంగాణలో 1 పంట కూడా పూర్తిగా నీరందని దుస్థితి నెలకొందని పేర్కొంది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన జలహారం మిషన్ కాకతీయలో భాగంగా 5 ఏళ్లలో చెరువుల పునరుద్ధరణ పూర్తి చేయడం జల విధానంలో భాగంగా పేర్కొంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం, కొత్త నీటి ప్రాజెక్టులు నిర్మించడం, భూగర్భ జలాలను శాస్త్రీయంగా అంచనా వేసి అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని జల ముసాయిదాలో పేర్కొన్నారు. నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్, వినియోగం తగ్గించడం, భూమిలో తేమ కాపాడటం, జల సంరక్షణ, కరవు ఏర్పడినప్పుడు సరైన యాజమాన్య చర్యలు చేపట్టడం వంటి లక్ష్యాల్ని ముసాయిదాలో నిర్దేశించారు. కొత్త ప్రాజెక్టుల అభివృద్ధికి ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు తగ్గట్లుగా నిధుల కేటాయింపు జరగాలని, నీటి యాజమాన్యం నిర్వహణ, నీటి వినియోగదారుల సంఘాలతో పాటు పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలకు భాగస్వామ్యం కల్పించాలని ముసాయిదా పేర్కొంది. జలవనరుల నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు వారికి శిక్షణ ఇవ్వాలని ముసాయిదాలో పేర్కొన్నారు. జాతీయ న్యాయ నియామకాల వ్యవస్థ ఎన్జేఎస్సీ విషయంలో సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో ఈ విషయంలో కేంద్రం పునఃసమీక్ష కోరే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ అంశంపై ప్రధాని, మంత్రివర్గ సహచరులతో చర్చించనున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయంలో భాజపా, కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం మొదలైంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు కొలీజియం స్థానంలో తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎన్జేఎస్సీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. విచారణ సమయంలో విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కోరిన కేంద్రం తీర్పుపై పునఃసమీక్ష కోరేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. తదుపరి విచారణలో ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థ మెరుగుదలకే సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. సుప్రీం తీర్పుపై పరిశీలన ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ప్రధాని మోదీ, మంత్రివర్గ అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంలో త్వరలో అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న ప్రభుత్వం నవంబర్ 3న జరిగే విచారణలో న్యాయమూర్తుల్ని నియమించుకునే పద్ధతి సరికాదని చెబుతూనే న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలగని రీతిలో కొన్ని మార్పులను సూచించే అవకాశముందని సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల కంటే ముందే ఈ అంశంపై అఖిలపక్షం ద్వారా ఏకాభిప్రాయం తేవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్జేఏసీపై సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం మొదలైంది. భాజపా సర్కార్ వ్యవస్థలను నాశనం చేసే పద్ధతులకు స్వస్తి చెప్పి ఇకనైనా సరైన పద్ధతులను అనుసరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి సూచించారు. ఎన్జేఏసీ బిల్లును కొత్త రూపంలో తెస్తే మద్దతివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. చట్టం చేసినప్పుడు పార్లమెంట్లో మద్దతిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తుందని భాజపా అధికార ప్రతినిధి సంబిట్ పాత్ర ఎదురుదాడికి దిగారు. పార్లమెంట్లో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు బిల్లుకు సంపూర్ణ సహకారం అందించాయని గుర్తు చేశారు. ఎన్జేఏసీ చట్టంలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏ ఇద్దరు సభ్యులైనా ఒక అభ్యర్థి పేరును తిరస్కరించవచ్చనే నిబంధనపైనే ప్రధాన అభ్యంతరం వ్యక్తమైనట్లు సమాచారం. వర్షాభావం, ప్రతికూల పరిస్థితులను అధిగమించి పత్తి పండించిన రైతు మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, దళారుల మాయకు చిత్తైపోతున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర మాట పక్కన పెడితే కనీసం పెట్టుబడినా రాబట్టుకోలేకపోతున్నాడు. పత్తి ధర నిర్ణయంలో కీలకమైన తేమ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నాడు. పత్తిలో తేమను శాస్త్రీయ పద్ధతుల్లో కాకుండా చేతులతోనే నిర్ధారిస్తుంటే సర్కారు ప్రకటించిన ధర రాక కర్షకుడు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు. తెలంగాణలో వ్యాపారులు, దళారులు, మార్కెటింగ్ అధికారులు ఆడుతున్న ఆటకు పత్తి రైతు మరింత బక్కచిక్కిపోతున్నారు. ఎన్నో ఆశలతో మార్కెట్కు తీసుకొచ్చిన పంటకు దళారులు, వ్యాపారులు తేమ శాతం సాకుతో ఇష్టారాజ్యంగా ధరను నిర్ణయం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో తంతు అంతా అస్తవ్యస్తంగా మారింది. పత్తి కొనుగోళ్లలో రైతుకు గిట్టుబాటు ధరను నిర్ణయించేది తేమ శాతమే. సీసీఐ అధికారులు బస్తాల్లో పత్తిని అస్సలు ముట్టుకోరు. చేసేది లేక రైతులు వ్యాపారులకే తమ పంటను అమ్ముకుంటున్నారు. పరికరాలు ఉన్నప్పటికీ కేవలం చేతితో తేమను అంచనా వేసి ధరను నిర్ణయిస్తారు. తేమ శాతాన్ని నిర్ధారించడానికి ఎవరు రాలేదు ఇక్కడికి. ఈ మార్కెట్ సంబంధించిన ఒక లాట్కి వచ్చి వాళ్ళు చూసి ఒక రేట్ ఇచ్చిపోతే ప్రైవేటు వాళ్ళు వచ్చి వాళ్ళు కంటి చూపుతోటి చేయితో పట్టుకొని వాళ్ళు తేమ శాతాన్ని నిర్ధారించడం జరుగుతుంది. అది రేటు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతే రేటు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టే రాత్తాళ్ళు. ఏ లాభం ఏం జరుగుతుంది? నష్టమే మాకు. ఇక అడిగితే చెప్తారు, వాళ్ళు అద్దంటాళ్ళు అంటారు. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. పత్తి రైతుల ముందే రోజు ఉదయమే వ్యాపారులు వేలంపాట ద్వారా ధర నిర్ణయిస్తారు. ఆ ధర ఎప్పుడూ సాయంత్రం వరకు సాగదు. సీజన్ ప్రారంభంలో ఎప్పుడూ మంచి పత్తే మార్కెట్కు వస్తుందని తెలిసినా వ్యాపారులు తేమ శాతాన్ని సాకుగా చూపి క్వింటాల్ పత్తికి 3,500 రూపాయలకు మించి దక్కనివ్వడం లేదు. అసలే వర్షాభావంతో పంట దిగుబడి లేక దిగాలు చెందిన రైతుకు ధర విషయంలోనూ విఘాతం ఏర్పడుతోంది. ఇది ఒక రైతుకు కూడా తెలియకుండా రైతుకు నువ్వు నీ ధర ఇంత అయింది, నువ్వు అమ్ముకోగలుగుతావా లేదా అని కూడా ఆ రైతుకు కూడా తెలియపరచట్లేదు ఆ యొక్క అర్థదారులు. ఇప్పుడు ఖరీదారు వాళ్ళే గుమస్తాలు వాళ్ళే చూసుకుంటారు. మాకు ఇంత అని చెప్తలేరు, ఎంత అని అనట్లేరు. తర్వాత చెప్తామంటారు. ఏది చెప్పులు లేదేమీ లేదు. తేమ శాతం ఏది చెప్తారు ఎవరు మాకు పట్టించుకునే వాళ్ళు.
ఈ సంవత్సరం పత్తి ఏరేమితే కూలి రావు, పెట్టుబడి అంత పక్కకు వాళ్ళు ఇష్టం చేస్తానండి. మార్కెటింగ్ శాఖాధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీసీఐ కొనుగోలుకు వచ్చేసరికి మనం మాయిశ్చర్ మీటర్లతో తేమ శాతాన్ని కొలవడం జరుగుతుంది. ప్రైవేట్ ట్రేడింగ్కి వచ్చేసరికి వాళ్ళకున్న అనుభవ దృష్ట్యా వాళ్ళు చేయితో పట్టుకునే చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ట్రేడర్స్కి మళ్ళొకసారి కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మాయిశ్చర్ మీటర్లతో కూడా చూడమని చెప్తాం. అడుగడుగునా వంచనకు గురిచేస్తూ వ్యాపారులు, దళారులు జేబులు నింపుకుంటుంటే నిత్య కృషీవలుడైన రైతుకు ఆవేదనే మిగులుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హృదయ పథకాన్ని వరంగల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేడు ప్రారంభించనున్నారు. చారిత్రక వారసత్వ సంపద గల 12 నగరాలను దేశవ్యాప్తంగా ఎంపిక చేయగా వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి వరంగల్, అమరావతికి చోటు దక్కింది. వారసత్వ చారిత్రక నిర్మాణాలతో పాటు పారిశుధ్యం, జీవనోపాధి మెరుగు వంటి అంశాలకు ఈ పథకంలో ప్రాధాన్యతనివ్వనున్నారు. వరంగల్లో 15 కోట్లతో చేపట్టే భద్రకాళి చెరువు సుందరీకరణ పనులకు వెంకయ్య శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత 18 కోట్లతో కిలా వరంగల్లో రాతికోట, కందకం పునరుద్ధరణ పనులు పరిశీలిస్తారు. హృదయ పథకం 2వ దశలో 3 కోట్లతో 1000 స్తంభాల గుడి నుంచి 100 మీటర్ల దూరం వరకు ఉన్న స్థలాన్ని సేకరించి ఆలయ పరిసర ప్రాంతాలను సుందరీకరిస్తారు. మరో 3 కోట్లతో పద్మాక్షి ఆలయ అభివృద్ధి చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పాసిగుట్టలో తెలంగాణ బీడీ వర్కర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో ముఖ్య కూడళ్లు, ఆలయాల వద్ద మహిళలు బతుకమ్మ ఆడారు. నల్గొండ గడియారం కూడలిలో తెలంగాణ బతుకమ్మ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటలు ఆడారు. జంట నగరాల్లో అట్టహాసంగా ఉత్సవాలు జరిపేందుకు ప్రధాన వేదిక అయిన ట్యాంక్ బండ్ను ముస్తాబు చేస్తున్నారు. భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు 2015 ఢిల్లీలో నిర్వహించనున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ నెల 26 నుంచి 4 రోజులు జరిగే సదస్సు నిర్వహణ మెరుగైన భవిష్యత్ కోసం మరింత విస్తృతంగా కలిసి పనిచేయాలన్న భారత్ ఆఫ్రికా ఆకాంక్షకు అద్దం పడుతోందని ట్విట్టర్లో పేర్కొన్నారు. మైత్రిని, వాణిజ్య బంధాన్ని మరింత బలపరిచే దిశగా ఈ సదస్సులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సదస్సులో 54 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, భారత్ ఆఫ్రికాకు చెందిన వ్యాపార దిగ్గజాలు పాల్గొంటారని ప్రధాని చెప్పారు. వైద్యం, మౌలిక వసతులు, సాంకేతికత, సృజన, సముద్ర ఆధారిత ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకునేందుకు భారత్ ఆఫ్రికా సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.